ఏపీ ఉద్యోగుల 12వ పీఆర్సీ గురించి ఒక వార్త వచ్చింది. చూద్దాం ఒకసారి. అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. 12వ పీఆర్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం. ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన 12వ పీఆర్సీపై శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, స్వతంత్ర సభ్యులు పాకలపాటి రఘువర్మ, చైర్మన్ కె మోషేన్ రాజుకు వాయిదా తీర్మానాన్ని బుధవారం అందజేశారు. 12వ పీఆర్సీ కమిషన్ను గత ప్రభుత్వం నియమించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నియమించాలని కోరారు. ఉపాధ్యాయులకు 22,000 కోట్ల బకాయిలు చెల్లించాలని, వీటిలో కొంతమేరకైనా చెల్లించే ప్రయత్నం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ మధ్యలో ఆగిందని, దీనిని కొనసాగించాలన్నారు. ఈ అంశంపై చర్చకు అనుమతించబోమని పీడీఎఫ్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు.